అఖండ ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. కలయిక కారణమైన ప్రతి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వండర్ఫుల్ డే. సంవత్సరంలో ఒక అద్భుతమైన పౌర్ణమి. ఆ పౌర్ణమి గురు పౌర్ణమి. గురువు బయట గురువు వేరు, లోపలి గురువు వేరు. కానీ లోపలి గురువు దగ్గరికి చేరాలంటే లోపలి గురువుని తెలుసుకోవడానికి బయట గురువుల యొక్క సహకారం ఎంతో అవసరం. వాళ్ళకి మార్గదర్శనం అవసరం. అలా ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో ఒకరి గురువుగా ఎంచుకుంటారు. వాళ్ళ ప్రణాళికలో ఉంటుంది. అందరికీ ఒకరు ఉండరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే అలాంటి గురువులందరికీ మనకు మార్గదర్శనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు తల్లిదండ్రులు గురువు, చదువుకునేటప్పుడు చదువు చెప్పే గురువు, పాఠాలు నేర్పే గురువు, భౌతిక జీవితంలో భార్యాభర్తల సంబంధం కూడా గురు శిష్యుల సంబంధమే. బయట విషయాలలో పురుషుడు గురువుగా ఉంటాడు, ఇంట్లో విషయాల్లో స్త్రీ గురువుగా ఉంటాడు. సృష్టి మొత్తం గివ్ అండ్ టేక్ పాలసీ. ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక గురువుని ఎంచుకుంటారు వారి ఆత్మస్థితిని బట్టి. ఈ జన్మలో ఎవ్వరు ఎప్పుడు అనుకుంటారు చాలా మంది. వన్ సైడ్ ఎప్పుడు ఉండదు. కొన్ని జన్మలో ఒక జన్మలో ఒకరిని గురువుగా ఎంచుకుంటాం, వచ్చే జన్మలో ఆ గురువే శిష్యుడిగా వస్తాడు. శిష్యుడిగా ఉన్నవాడు గురువుగా ఉంటాడు. ఇటు పాత్ర అటు, అటు పాత్ర ఇటు మారుతూ ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గురు పౌర్ణమి ఈరోజు. కానీ ఆ గురు పౌర్ణిమ, గురు పౌర్ణమి రెండు ఉంటాయి. గురువు పూర్ణం, గురు పౌర్ణమి. ఆ పదాలలో చాలా కథ ఉంటుంది. అలాంటి ఒక గొప్ప రోజు ఈ గురు పౌర్ణమి రోజు. అలాంటి గురువులందరికీ మరొకసారి మన జీవితంలో మనకు తారసపడ్డ, మనకు సహాయం చేసిన గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుందాం మనస్ఫూర్తిగా. అంత ప్రపంచంలో ఉన్న ఆత్మనే గురువు కథ. ఆ ఆత్మనే గురువు గురించి తెలుసుకోవాలంటే అది తెలుసుకున్న బయట ఒక గురువు మార్గదర్శనం ఉంటుంది. నాకు అలా మార్గదర్శకుడుగా ప్లస్ నేను సాధనలో లేనప్పుడు నాకు ఆయన గురువు. సాధనలో నా అంత ప్రపంచంలో ఉన్న ఆ గురువుని తెలుసుకున్న తర్వాత ఆయన మార్గదర్శకుడు, నేను గురువు అనే ఆ భావం నుంచి బయటకు వచ్చాను కంప్లీట్. నేను ఎప్పుడు గురువుగారని సంబోధించలే. అంతకుముందు గురువుగారని ఆ గురువు అని చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే అంత ప్రపంచంలో ఉన్న ఆత్మనే ఆ లోపల ఉన్న గురువుతో నా కనెక్షన్ కుదిరిందో అప్పటి నుంచి నేను ప్రతిగారి విషయంలో నా మార్గదర్శకుడు అని చెప్పేవాడు. మార్గాన్ని చెప్పేవాడు, దారి చూపించేవాడు. ఆ పదాలు మారిపోతాయి. అందుకే మేడం అందరికీ ఉంటారు. ఎంతో మంది గురువులు ఉంటారు. ఒక స్థాయి వరకు నేనే అంతా అని ఒక కథ ఉంటుంది, అంతా నేనే అని ఒక కథ ఉంటుంది, అంతా ఒకటే అని ఇంకో కథ. ఫస్ట్ మొదటి కథ, రెండవ కథ, మూడవ కథ. అందుకే కొంతమందికి చాలా రేరుగా అతిశ ప్రజ్ఞా వేదంలో చదివితే అర్థమవుతుంది. ముగ్గురు గురువుల కథ. అందరికీ అలా ఉండాలని లేదు, ఉండొద్దని లేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ఆ పదం, అది గురువు అనే పదం. అంటే జ్ఞానంతో బరువుగా ఉండేవాడు. గురువు అంటేనే ఊరికే 10 మంది మీద పెత్తనం చెల్లించేవాడు కాదు. అందరినీ సేవకులుగా, దాసులుగా ఉపయోగించుకునేవాడు కాదు. ఆ గురువు అనే పదం జ్ఞానంతో బరువుగా ఉండేవాడు. అంత ప్రపంచంలో గుప్తంగా ఉన్న
ఎన్నో రహస్యాల్ని రుచి చూసినవాడు, అంటే తెలుసుకున్నవాడు. రుచి చూడడం అంటే తెలుసుకున్నవాడు. అందుకే ఆ జ్ఞానంతో బరువుగా ఉన్నవాడని అంటారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అలా జ్ఞానంతో బరువుగా ఉన్న వాళ్ళే సరి అయిన మార్గదర్శనం చేస్తారు. గుప్తంగా ఉన్న అంత ప్రపంచంలో రహస్యాన్ని తెలుసుకున్నవాడే సరి అయిన మార్గం వైపు నడిపిస్తారు. వారి పాదాలు రుచికరంగా ఉంటాయి. ఆ పదాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ పదాలను బట్టి తెలుస్తుంది ఆ జ్ఞానంతో బరువుగా ఉన్నాడా, తేలిగ్గా ఉన్నాడా. ఎప్పుడైతే ఆ సరి అయిన మార్గదర్శనం ఉంటుందో, నీ అంత ప్రపంచంలో నీ ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళ సహాయం ఎప్పుడూ ఉంటుంది. మనం కోరుకోవాలని లేదు. నేను ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడు, ఎందుకు గురువులకు ఆధ్యాత్మిక బాధ్యత ఉంటుంది. భౌతికంగా, ప్రాపంచికంగా వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు శిష్యుడి పట్ల. కానీ ఆధ్యాత్మిక బాధ్యత ఎప్పుడూ ఉంటుంది. అది ఆఖరి శ్వాస వరకు ఉంటుంది. ఒక 6, 7 సంవత్సరాల క్రితం, 18 అనుకుంటా. 17 or 18. సాయంత్రం ధ్యానంలో ఉన్నాను. 3 గంటల ధ్యానం ఎట్లాగో ఉంటుంది కదా! డీప్ స్టేట్‌లో నడుస్తా ఉంది. సడెన్‌గా పత్రి గారొచ్చారు. అప్పటికే నాలో అలజడి, ఆందోళన, భయాలనేది ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఆ భయాలు. ఆ లేయర్ కరుగుతూ ఉంటే చాలా ఇబ్బందులొస్తాయి. ప్రతిదానికి భయపడే స్థితి వస్తుంది. చాలా సున్నితంగా ఉంటాం. దాని నుంచి ఎట్లరా నాయన బయటపడేది అని ఆ సాధన జరుగుతా ఉంది. సడెన్‌గా ఎక్కడి నుంచి వచ్చాడాయన. ఒక చిన్న క్రిస్టల్ పిరమిడ్ లాగుంది. అది ఇలా నా నెత్తిన పెట్టేశాడు. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక ప్రవాహం వల్ల శక్తి ప్రవాహం జరుగుతూ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ భయాలకు సంబంధించిన మొత్తం సమాచారం అందింది. వాస్తవానికి ఆ భయాలు బయట నుంచి తెచ్చుకునేవి కావు. లోపల నుంచి తెచ్చుకున్నయి. సరికానిది వ్యవస్థలో సరికాని ఆహార వ్యవహారాలు చేసినప్పుడల్లా అది శరీరం మీద, మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాడికి ఇబ్బంది కలిగించే పని చేశాము అంటేనే, మనకి ఇబ్బంది కలిగించేది ఎవరైనా చేస్తే మనకు భయమనిపిస్తుంది. మనకు హాని కలిగించేది ఏదైనా సంఘటన జరిగితే తీవ్రమైన భయానికి లోనవుతాం. మరి అంతా ప్రపంచానికి హాని కలిగించే నీ ఆహార విహారాల వల్ల గదా ఈ భయాలన్నీ చుట్టుముట్టాయి. ఆ భయాల కొండ పెద్దగా పెరిగింది. ఆ రోజున ఆ కొండంతా కనబడుతుంది. ఎక్కడో గింత భయరహిత కొండ ఉంటే ఆకాశం అంతుందది. పెద్దగా భయమనే కొండ. ఎప్పుడైతే ఆ క్రిస్టల్ తలలో పెట్టాడో ఆ రాత్రి, ఆ రాత్రంతా జరుగుతా ఉంది సాధన. తెల్లారేసరికల్లా ఎంతో ప్రభావం చూపించిందది. ఒక ప్రశాంత స్థితిలోకి రావడం, ఆ భయమనే కొండ సగానికి ఎక్కువ కరిగిపోవడం, అదంతా పొద్దున మళ్ళా కనబడుతూ ఉంది. వచ్చిండు మళ్ళీ ఉదయం ధ్యానంలో. ఉదయం, సాయంత్రం అనుకో ఒక 2 డేస్ ఉన్నది ఇంచుమించు. మళ్ళీ ఆయన క్రిస్టల్ ఆయన ఇలా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేనేమి ఆయన పెట్టమని చెప్పలేదు, కోరుకోలేదు. అదే ఆధ్యాత్మిక బాధ్యత అంటారు. ఇలాగే ఉంటుంది. సహజంగా మనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో, ఏ అవసరం ఉందో అది నెరవేరుతుంది. ఆ సహాయం చేయడానికి అనేక కారణాలుంటాయి. సహాయం పొందడానికి అనేక కారణాలుంటాయి. ఏది ఉచితంగా అందించబడదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక వండర్‌ఫుల్ మెడిటేషన్ ఈరోజు సాధనలో ఒక అద్భుతంగా ఉంటుంది. ఆ గురువు పౌర్ణమి. ఇంకా పూర్ణం కావాలి గురువు. మనసు, బుద్ధి, మనసు, బుద్ధి ఏకమిత జరిగే కథ వేరు.
ఆ రెండిటితో శరీరం కలిస్తే కథ వేరు. శరీరం మనసు కలిస్తే కథ వేరు. ఈ మూడు ఏకం కానంత వరకు గురువు పూర్ణం కాడు. అసంభవం. అందుకే మేడం గురువు పూర్ణం కావాలి అంటే కంప్లీట్ గా ఒకటి కావాలి అంటే ఈ మూడు వ్యవస్థలన్నీ ఒకటి కావాల్సిందే. అందుకే మొట్టమొదట కాళ్ళ దగ్గర నుంచి మూలాధారం వరకు వస్తుంది. ఆ రెండు కాళ్ళు ఒక కాలుగా మారుతాయి. ఆ మారడాన్ని శ్రీపాదుడు అంటారు. శ్రీపాదుడి యొక్క పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ పుట్టింది పదం. కంప్లీట్ ఆ కాలిగోటి నుంచి మూలాధారం వరకు పాదాలు మొత్తం దైవత్వం పొందిన స్థితి, దైవశక్తితో నిండిన స్థితి అంటారు. అలాంటి గొప్ప పదం ఆ పదం. ఆ మూలాధారం కేంద్రం నుంచి శరీరము మనసు పై వరకు జరిగిన కథ. అప్పటికే ఎంతో కథ జరుగుతుంది. ఆ ఆత్మ యొక్క శక్తి ప్రవాహం జరుగుతుంది. ఆ మూలాధారకు వచ్చిన తర్వాత స్వాధిష్టాన కేంద్రం మొత్తం విస్ఫోటం చెంది కంప్లీట్ కలిసిపోతుంది ఆత్మశక్తి. అప్పుడు వల్లభుడు అంటారు. శ్రీవల్లభ, శ్రీపాద శ్రీవల్లభ. ఇది మూలాధారం వరకు జరిగే కథ. ఎప్పుడు నృసింహ సరస్వతి అనే పేరు ఎందుకు వచ్చింది? నరసింహ సరస్వతి నృ అనేది ఎందుకు వచ్చింది? శరీరం అక్కడి వరకు. దాని తర్వాత మనసు శరీరం ఒకటైన తర్వాత శరీరంతో బుద్ధి కలిసే కథ. బుద్ధి కలిసే అంటే సత్వగుణం కలిసే కథ. సాసి అయింది చూడండి. నృసింహ, నృసింహ అంటే ఈ గుణాల కథ ఇది. అక్కడ అప్పుడు మణిపూరకం వరకు వస్తుంది గురువు కథ పూర్ణం. విశుద్ధం వరకు వచ్చినప్పుడు కంప్లీట్ ఆత్మ యొక్క పూర్ణం జరుగుతుంది. విశుద్ధం లేదు. అనాథ కేంద్రం, అనాథ కేంద్రం నుంచి విశుద్ధంకి వస్తుంది. స్వామి సమర్థ కథ ఇక్కడ. ఇది పూర్ణమవుతుంది. శుద్ధ సాత్వికం పూర్ణం కావడం, ఇది నిర్గుణం. ఇక్కడ వరకు ఎప్పుడైతే వస్తావో విశుద్ధం వరకు అది పూర్ణమవుతుందో అప్పుడు పరమాత్ముడిగా ఆవిర్భావం జరుగుతుంది. నిర్గుణంగా మారడమే నిర్గుణ స్థితి. శరీరము మనసు బుద్ధి ఆత్మ ఏకం కావడమే నిర్గుణంలోకి రావడము. 4 గుణాలు ఒక గుణంగా మారడమే నిర్గుణంగా మారడం. ఇక్కడ ఆత్మ యొక్క పూర్ణం దైవత్వ స్థితి కంప్లీట్ గా పూర్ణం అవుతుంది. ఆ పూర్ణం కావడం, ఆ పూర్ణమైన తర్వాతనే అనేది పౌర్ణమి అనేది ఆ పదం వస్తుంది. పౌర్ణమి అంటే పైకి ఆ పవిత్రత ఆకాశం వైపు గగనం వైపు ప్రయాణం. ఎప్పుడైతే ఆ గగనం వైపు అలా తాకుతుందో సాహసారం విప్పుకొని కథ అంతా మారిపోతుంది. ఆ నిర్గుణంలో కంప్లీట్ విస్ఫోటం. నిర్గుణం అంటే విశుద్ధం విస్ఫోటం చెందడం. అదే విశ్వాత్ముడిగా అంతటా నువ్వు అనే విషయాన్ని ఆ అనుభూతి పొందుతావు. అది అనుభవంలోకి వస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, గుణాల కథ ఇక్కడికే. దీని తర్వాత ఇంకా నిర్గుణం కథ, గుణాతీత కథ. ఆ వెలుతురులోకి వస్తావు కంప్లీట్ గా. అదే పౌర్ణమి కథ. అందుకే అప్పుడు ఆ గుప్తంగా ఉన్న ఆ రహస్యాలన్నీ నీకు తెలుస్తాయి. నీ వాక్కు మొత్తం రుచికరంగా మారుతుంది. ప్రతిదీ రూగా మారిపోతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పౌర్ణమి మనసు యొక్క మహా విస్ఫోటం జరుగుతుంది. మనసు కంప్లీట్ చెట్టులాగా విప్పేసుకుంటుంది స్వాధిష్టాన కేంద్రం వరకు.
అక్కడి నుంచి పైకి ఒక చెట్టు ఒక గ్రాఫిక్స్ లో ఎలా ఇట్లా విప్పుకున్నట్టు మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది అంత ప్రపంచం. ఆ శరీరం అనే ఆ దారి ఏదైతుందో ఇట్లా గొట్టంలాగా ఉంటుంది అది. ఆ దారి నిండా శక్తి ప్రవాహం ఉంటుంది. రకరకాల కలర్ల నుంచి కంప్లీట్ బ్లూ కలర్ గా మారుతుంది. అంటే ఒక బ్లూ కలర్ పైపు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ దారి. 4 దారులు ఒక దారి అయిన తర్వాత ఆ దారి కంప్లీట్ ఒక పెద్ద గొట్టంలాగా బ్లూ దారిలుగా మారిపోతుంది. అది నీ అంతర్దృష్టికి అందుతుంది. అదే నువ్వు పౌర్ణం వైపు వెలుతురులోకి వస్తున్నావు అని సింబాలిక్. ఆత్మ యొక్క శక్తి అంత ప్రపంచంలో శక్తి అది బ్లూ కలర్నే కనపడుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ప్రయాణం, వండర్ఫుల్ డే. డిఫరెంట్ గా ఉంటుంది ఈ ధ్యానం అంతా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు ఊహాతీతంగా ఎంతో ఉన్నత స్థితికి ఖచ్చితంగా చేరుకున్నాం. అలాంటి గురు పౌర్ణమి రోజు మనం ఉన్నాం. వండర్ఫుల్ డే ఈ రోజు. ఎంత ఎక్కువ సాధనలో ఉంటే అంత మంచిది. ఇది చాలా చాలా ప్రత్యేకం, ముఖ్యంగా మన జూమ్ లో ఉన్న మిత్రులందరికీ. నా బోధనటు అనుకోకుండా బోధన అంతా వెళ్ళి వచ్చాను. నైట్ బోధనలో ఇంట్లో ఉండడం జరిగింది చాలా రోజుల తర్వాత. అదొక ఎక్స్పీరియన్స్. సో అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఏది ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో అలా జరుగుతుంది. కాలంతో నువ్వు నిర్గుణంలోకి వస్తూ ఉంటే నువ్వు కాలాతీత స్థితిలోకి వస్తావు. కాలాన్ని కిల్ చేసేవాడు కాలయముడు అంటారు. కాలాన్ని సద్వినియోగపరుచుకొని కాలాతీత స్థితి పొందిన కాల యవ్వనుడు అంటారు. ఆ కాలమే మనకి యవనత్వం ఇస్తుంది, అమరత్వం ఇస్తుంది. అదే కాలాతీత స్థితి అంటారు. కాలయముడి నుంచి కాల యవ్వనుడు మారాలి. వండర్ఫుల్ ప్రయాణం. కాయమే అంటే ఆ కాయం కాలాతీత స్థితి, అందుకే దానికి మృత్యువు లేని స్థితి అంటాడు. కాలయముడు అంటే ఈ కాయాన్ని చంపేసే కాల యవ్వనుడు, కాయాన్ని నిత్యనూతంగా ఉండే స్థితి, అదే కాలాతీత స్థితి. కథంతా ఈ కాయం అనే ఈ శరీరం చుట్టే ఉంది. నువ్వు ఏ కథ తీసుకున్నా దాని చుట్టే వస్తుంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ దాని చుట్టూ ఉన్నాయి. కనబడేది ఇదే, కష్టాలని అనుభవించేది ఇదే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ బాడీని ఎందుకు కేరింగ్ చేసుకోవాలంటే రోజు రోజుకు దాని గొప్పతనం ఇంకా తెలుస్తూనే ఉంది. ఎంతెంత సాధన చేస్తూ ఉంటే శరీరం యొక్క గొప్పతనం అంతలా తెలుసుకుంటాడు మనిషి. శరీరంలో గుప్తంగా ఉన్న రహస్యాలన్నీ అప్పుడు కానీ బయటపడాలి. ఇంతటి అద్భుతం. నువ్వు దాన్ని ఎలా చూసుకుంటున్నావో ఉదయం నీకు తెలిసిపోతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన రోజుగా ఇది. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్లకు గురు పౌర్ణమి అనేది చాలా చాలా ప్రత్యేకం. గురువును ఫోటో పెట్టుకొని గురువు యొక్క గుడికి వెళ్ళి గురువుల యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి భజన చేయడం కాదు, సాధన చేయడం. ఎవరైతే సాధనలో సమయాన్ని ఇస్తారో వాళ్ళు అంత ప్రపంచంలో ఉన్న ఆ గురువుని ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళు ఆ జ్ఞానంతో బరువుగా ఉంటారు. ఆ ధ్యానం మీద గురి కుదరాలి. గురి కుదరాలంటే బయట ఉన్న గురువు యొక్క సహాయ సహకారం చాలా అవసరం. ఎందుకంటే మనం నిరంతరం వాళ్ళు చెప్తూ ఉంటే ఆ హెచ్చరికల వల్ల మనము ఎక్కడ పడిపోకుండా, జారిపోయినా కూడా పడిపోయినా, ఎక్కడ ఆహార వ్యవహారాల్లో తేడా జరిగినా మళ్ళా సరిదిద్దుకొని ఆ మార్గంలో పోతూ ఉంటాం. అలాగే జరిగింది. హెచ్చరికలు అందేటి. ఎప్పుడైతే బయట నుంచి నా లోపల నాకు ఆ హెచ్చరికల రూపంలో డ్రీమ్ రూపంలో తెలియడం మొదలైందో అప్పుడు బయట నాకు
బయట వాళ్ళే అవసరం నాకు పర్లేదు. పత్తి గారు నేను ఏ ప్రశ్న అడగలేదు. 2016 వరకే ఎంతో మాట్లాడి 16 తర్వాత నాకు అవసరం పడలేదు. ప్రతిదానికి నాకు తెలిసేది ఏం జరుగుతుందో, ఎక్కడ పొరపాటు చేస్తున్నాము. అది సహజం. అది పడతాము లేస్తాము, పడతాము లేస్తాము, పడతాము లేస్తాము, కానీ నిలబడతాము నిలదొక్కు. అది సహజం. పడ్డప్పుడల్లా పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహార వ్యవహారాలు కానీ పడిపోయి ఇంకెక్కడ లేదు. నా అన్వేషణలో తేలిన విషయం. అందుకే యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతు కాహరి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, గురువేమనుడు గొప్పగా చెప్పాడు గురువు గురించి. కోతి పిల్ల రీతి గురువు వద్ద నుండిన కుసుమంత చేటు రాదు శిష్యునకి నమ్మకున్న దుమ్ము పాలు అని. అలా ఆ మార్గదర్శనం చేసే వ్యక్తిని కానీ, ఈ అంత ప్రపంచంలో గురువు పట్ల కానీ సంపూర్ణ విశ్వాసం, ధ్యానం పట్ల నమ్మకమే నీ గురువు పట్ల నమ్మకం ఉంటుంది. ధ్యానాన్ని నమ్మిన వాడికి, సంపూర్ణంగా విశ్వసించిన వాడికి కుసుమంత చేటు రాదు. గుర్తుపెట్టు, అసంభవమే అంత కథలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్ డే. ప్రతి పౌర్ణానికి చూసుకోండి, తెలిసిపోతుంది ఈ గురు పౌర్ణానికి వచ్చే గురు పౌర్ణానికి ఎలా ఉందో మీ యొక్క ఆత్మస్థితి. అది నాకు తెలిసింది. చాలా చాలా ఊహాతీతంగా అంత గొప్పగా జరిగింది ప్రయాణం ఈ సంవత్సరం. ఇది చాలా ప్రత్యేకం గురు పౌర్ణమి. వీలున్న వాళ్ళందరూ మహేశ్వర మహాపీరు కట్టాలకి రండి. అందుబాటులో ఉన్న వాళ్ళు, అందుబాటులో లైవ్ గా ఉంటుంది పిఎంసి, అందులో ధ్యానానికి రండి. 9 to 12, 12 o'clock గురు పౌర్ణమి మెసేజ్ 12 గంటలకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.